హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. మీరు చూస్తున్నది నాగసముద్రం వజ్రకరూరు రూట్ అనమాట. అది ఇప్పుడు మనం వజ్రకరూరు చేరుకున్నాం. వజ్రకరూరులో డైమండ్ సర్చింగ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు పక్కనే గల నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడంతా నీరు ప్రవహించింది వర్షం పడి. ఇలా వర్షం పడ్డాక నీళ్లు ప్రవహించినాక మనకు కొన్ని మంచి మంచి రాళ్ళు, వజ్రాలు మేబీ దొరుకుతాయేమో, ట్రై చేయాలన్నమాట. ఖచ్చితంగా నీరు ప్రవహించిన ప్రాంతంలో వెతికితే మంచి రిజల్ట్ ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కువగా రాళ్ళు వచ్చి గుమిగూడిన ఏరియాల్లో వెతకండి. అలాంటి ప్రదేశంలో డైమండ్స్ కానీ విలువైన రాళ్ళు కానీ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మెరుస్తూ ఒక రాయి కనిపించింది. మేబీ ఇది క్రిస్టల్ అయి ఉండొచ్చు. క్రిస్టలే ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి, ఎండకు మెరుస్తూ, వర్షం పడింది కాబట్టి బాగా మెరుస్తూ కనిపించింది. క్రిస్టల్ రాయి అన్నమాట ఇది. ఇదిగా క్లీన్ కడిగి చూపిస్తాను మీకు. వజ్రకరూరులో చాలా కష్టం ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎక్కువ వైట్గా రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కనకరాళ్ళు అంటాం కదా, మెరుస్తూ కనిపిస్తుంటాయి. ఆ రాళ్ళు ఈ రాళ్ళు కనిపెట్టడం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వర్షం పడ్డ మరుసటి రోజు వచ్చాను ఫ్రెండ్స్ నేను. నీళ్ళన్నీ నిలిచి ఉన్నాయి. రాళ్ళపైన మట్టి అంతా కొట్టుకొని పోయి ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే వజ్రాలు వెతకాలి. చాలా జాగ్రత్తగా వెతకాలి. వన్ డేలో అయితే వెతకలేము. 2-3 డేస్ అయితే వెతకడానికి కొద్దిగా బాగా ఛాన్స్ ఉంటుంది అనమాట. వన్ డేలో అంత ఈజీ కనిపెట్టలేము అనమాట. అదృష్టం ఉంటే చెప్పలేం. వన్ డేలోనే వజ్రాలైనా దొరకచ్చు. లేదు, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, సంవత్సరాలైనా దొరకవు. ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, నాకు ఒక్క వజ్రం దొరకలేదు. ఇంకా ప్రయత్నిస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. నా సలహాలు, సూచనలు మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. చివరిలో మీకు ఖచ్చితంగా వజ్రకరూరులోని అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను. మరియు వజ్రాలు ఎలా ఉద్భవిస్తాయో వజ్రకరూరు ప్రాంతంలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, చిన్న తలకప్పలు అన్నమాట. పక్కనే ఒక రాయి కూడా మెరుస్తూ కనిపించింది. చూపిస్తాను రాయి. మేబీ డైమండ్ అయి ఉండొచ్చు, లేదన్నా క్రిస్టల్ అయి ఉండొచ్చు. నీళ్ళల్లో కలిసిపోయి ఉంది. దగ్గరికి వంగి వెతకాలన్నమాట. కూర్చొని వెతికింటే ఈ రాయి కనిపించింది. ఇప్పుడు నేనైతే ఈ రాయి క్రిస్టలే అనుకుంటున్నాను. మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత స్మూత్గా షైనింగ్గా ఉందో. చూస్తేనే ఎవరైనా డైమండే అనుకుంటారు. చాలామంది అలాగే అనుకుంటున్నారు. జొన్నగిరి, వజ్రకరూరు ప్రాంతాల్లో ఇలాంటి రాళ్ళన్నీ తీసుకొని డైమండే అనుకుంటున్నారు. వజ్రాలు కొనే వారికి చూపించడం జరుగుతుంది. వారు డైమండ్ కాదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇవన్నీ ప్యూర్ క్రిస్టల్స్ అన్నమాట. అక్కడక్కడ వజ్రాలలాగే దొరుకుతూ ఉంటాయి. చూడండి, చూడ్డానికి మాత్రం ఎంత అద్భుతంగా ఉందో. అచ్చం డైమండ్ లాగే ఉంది కదా. జొన్నగిరి ప్రాంతంలో చాలా ఇబ్బందిగా ఉంది వజ్రాలు ఎతికే వారికి. ఎందుకంటే అందరూ పంట పొలాలు స్టార్ట్ చేశారు, వ్యవసాయం స్టార్ట్ చేసి విత్తనాలు విత్తారు, మొలకలు కూడా వచ్చేసాయి. దయచేసి జొన్నగిరి ప్రాంతానికి వెళ్ళొద్దండి. మీ శ్రమ, మీ డబ్బులు వృధా చేసుకోవద్దండి. వజ్రకరూరు రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. వజ్రకరూరులో కూడా రైతులు వ్యవసాయం చేయని చోట ఇలాంటి రోడ్ సైడ్ ఏరియాల్లో ట్రై చేయండి. బీడు భూముల్లో ట్రై చేయండి ఇలాగా. కానీ జాగ్రత్త వహించండి. ఇక్కడ ఎక్కువ చెట్లు, కొండరాళ్ళు, బండరాళ్ళు ఉంటాయి, పాములు అవి ఇవి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెతుక్కోండి. చూడండి, ఇప్పుడు నేను వజ్రకరూరు ఊరికి వెళ్తున్నాను. నాగసముద్రం రోడ్డు మీద నుంచి వచ్చాను.
ఇప్పుడు వజ్రకరూరు ఊరిలోకి వెళ్తున్నాం. వజ్రకరూరు ఊరు దాటగానే గుంటకల్ రోడ్లో మనకు అద్భుతమైన డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కనిపిస్తుంది. వజ్రముల ప్రక్రమణ కర్మాగారం, వజ్రాల ఫ్యాక్టరీ అన్నమాట. క్లియర్గా చెప్పాలంటే భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ చాలా ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి మట్టిని తీసుకొని మట్టి మరియు కింబర్లైట్ రాళ్ళని తవ్వకాలలో తీసుకొని చూడండి, ఇవన్నీ కింబర్లైట్ రాళ్ళు అన్నమాట. ఇక్కడ ఇలాంటి కింబర్లైట్ రాళ్ళు లభించేటివి వజ్రకరూరు ప్రాంతంలో. వీటిని భూగర్భం నుండి తీసుకొని ప్రాసెసింగ్ చేసి వజ్రాలని వెలికి తీసేవారు. చూడండి, ఇప్పుడు క్లియర్గా వీటి గురించి మీకు వివరిస్తాను. ఈ కింబర్లైట్ రాళ్ళు అనేటివి ఎలా ఉద్భవిస్తాయి అంటే, పూర్వకాలంలో లావా బద్దలైనప్పుడు ఆ కింబర్లైట్ రాళ్ళు మరియు వజ్రాలు 250 కిలోమీటర్ల లోపల నుంచి కానీ 150 కిలోమీటర్ల లోపల నుంచి కానీ ఉద్భవిస్తాయి. మనకి ఈజీగా చెప్పాలంటే చూడండి, పిక్చర్లో చూడండి క్లియర్గా. పూర్వకాలం కొన్ని ఏళ్ళ క్రిందట అన్నమాట, కొన్ని శతాబ్దాలు దశాబ్దాల కిందట వాల్కెనో అంటే అగ్నిగుండం బద్దలయ్యి భూమిలోంచి ఈ డైమండ్స్ అనేటివి బయటికి ఉద్భవిస్తాయి. అలా ఉద్భవించినప్పుడు ఇప్పుడు ఈ కాలంలో మనుషులు ఇలా తవ్వుతూ భూమిలో బయటికి తీసి దాన్ని ప్రాసెసింగ్ చేసి వజ్రాలని ఏరుకుంటున్నారు. అంటే తవ్వుతున్నారంటే మనం కాదు ఫ్రెండ్స్, ఫ్యాక్టరీ వాళ్ళు. కొంతమంది మైన్స్, బంగారు గనులెట్లో అట్లా వజ్రాల గనులు ఇక్కడ ఇంతకుముందు ఆ కాలంలో జరిపారన్నమాట. అదే ఆ ఫ్యాక్టరీ. ఇక్కడ ఉన్న పెన్నా నది పరిసర ప్రాంతాల నుండి డైమండ్స్ ఉన్నాయని కనుక్కొని ఆ మట్టిని తెచ్చి ఇక్కడ వజ్రకరూరులో ఈ కర్మాగారంలో నుండి వజ్రాలను వెలికి తీసేవారు ఆ కాలంలో. అవి ఎలా కనుగొనేవారంటే హెలికాప్టర్స్ ద్వారా పైనుంచి తిరుగుతూ ఎక్కడెక్కడ ఇలాంటి కింబర్లైట్ నిక్షేపాలు, డైమండ్ సంబంధించి రాళ్ళు ఏర్పడి ఉన్నాయో వాటి ద్వారా, ఆ తరంగాల ద్వారా కనుగొని ఆ ఏరియాల్లో మైన్స్ అంటే గనులు, వజ్రాలకు సంబంధించి గనులు తవ్వి ఆ మట్టిని ఆ రాళ్ళని ప్రాసెసింగ్ చేసి వజ్రాలను వెలికి తీసేవారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఇప్పుడు ఇక్కడ వజ్రాలు తక్కువయ్యాయి కాబట్టి ఇది ప్రస్తుతానికి మూతపడి ఉంది వజ్రకరూరులో. ఆ ఫ్యాక్టరీ లోపలికైతే ఎవరికి అనుమతి లేదు ఫ్రెండ్స్. ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే చట్టరీత్యా నేరం అన్నమాట. ఎందుకంటే అక్కడ కింబర్లైట్ రాళ్ళు అనేటివి భద్రపరిచి ఉంచారు. అలాగా కింబర్లైట్ రాళ్ళు అంటే అన్ని వందల కిలోమీటర్ల లోతులో ఉంటాయన్నమాట. కొన్ని రాళ్ళు మటుకు పైకి ఉంటాయి, కానీ మ్యాక్సిమం వాటిలో డైమండ్స్ అనేటివి ఉండవు. చూడండి ఫ్రెండ్స్, భూగర్భంలో ఇలాంటి కింబర్లైట్ రాళ్ళల్లో అలా డైమండ్స్ ఉండొచ్చని ఇది ఒక అంచనా చిత్రం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.